హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ మంచి మూవీస్ తో రివ్యూస్ తో మంచి వీడియోస్ తో మేము ఎంటర్టైన్ చేస్తున్న మీ ప్రవీణ్ ఈ రోజు కూడా మంజుల గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి మనసుకు నచ్చింది మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను సురేష్ భయ్య పట్టుకొని. సురేష్ భయ్య, మనసుకు నచ్చింది ఎంత మనసుని తాకింది మీ మనసుకి డెఫినెట్గా అందరికీ తాకింది అని అనుకుంటున్నాను నేను. నా మనసుకి అయితే ఈ సినిమా గురించి మెయిన్ చెప్పాలంటే నేను సినిమాకి వెళ్ళడం జరిగింది బికాస్ ఆఫ్ దట్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ గురించి. సూపర్ స్టార్ మన వాయిస్ ఓవర్ అంటేనే సినిమా అక్కడికి మనకి సక్సెస్ అయిపోయినట్టే. మహేష్ బాబు ఎంత సూపర్ స్టార్ వాయిస్ ఇస్తున్నాడంటే అంది. నెక్స్ట్ ఇంకోటి మన ఎక్స్పెక్టేషన్ మంజుల గారి పైన, మహేష్ బాబు గారి సిస్టర్ అటువంటి అండ్ లేడీ డైరెక్టర్. ఇప్పుడు ఎంతమంది లేడీ డైరెక్టర్ వస్తున్నారు కదా, ఈవిడ కూడా డేర్ అటెంప్ట్ చేశారని చెప్పొచ్చు. అంటే సెకండ్ థర్డ్ ఫిల్మ్ ఇంతకుముందు కూడా ఆమె డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, ఆర్టిస్ట్గా ప్రూవ్ చేస్తున్నారు, ఇప్పుడు డైరెక్టర్గా. సో ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక నేచర్కి లవ్కి సంబంధించిన సినిమా వెళ్తుంది. ఒక నేచర్ని ప్రేమించి లవ్కి ముడి పెట్టారు. అండ్ కథలో అంటే కొత్తదనం మనం ఏమి చెప్పలేము, కానీ కథ రొటీన్గా ఉండే లవ్ స్టోరీసే, రొటీన్లో ఉన్న కామెడీ అంతా రొటీన్ మనం ఎట్లా చూస్తామో అలాంటి సినిమా అని చెప్పొచ్చు. బాగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. ప్రియదర్శి కామెడీ అదంతా, మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్, నేచరు అమ్మాయిని లవ్ చేసినట్టుగా చూపించే విధానం అది. స్టోరీ చెప్పలేను కానీ ఇది డెఫినెట్గా మంజుల గారు డెఫినెట్గా డైరెక్షన్లో మాత్రం ఆమెకు మనం మార్కు 100కి 100 వేయచ్చు. ఇక్కడ కథ విషయానికి వస్తేనే అది కొంచెం సూపర్గా అందరికీ నచ్చుతుందని నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా నాకు నచ్చింది. రొటీన్ ఇప్పుడు కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు మాత్రం అది కనెక్ట్ అవ్వకపోవచ్చు. డెఫినెట్గా రొటీన్ కథల్ని ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఆ సాంగ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ నేచర్ని చూపించిన విధానం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అది అంతా బాగుంది. చాలా సందీప్ కిషన్ యాక్టింగ్ అదంతా టెరిఫిక్ అని చెప్పొచ్చు. ఓకే, సూపర్ భయ్య, చాలా బాగా చెప్పారు. ఓకే, మనసుకు నచ్చింది మూవీ మీ మనసుకి ఎంత నచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. సురేష్ భయ్య ఆ మూవీ చూశారనమాట, ఆ మూవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ఆడియన్స్ కోసం డెఫినెట్గా మీరు కూడా చూస్తే అంటారు డెఫినెట్గా. ఎందుకనంటే ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ప్రశాంత్ వర్మ ఒక మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక వరం డెఫినెట్గా వరం. అండ్ ఇందులో చూసుకుంటే ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఫస్ట్ మనం చూస్తాం, అందరినీ రివీల్ చేస్తాడు. ఒక్కొక్క క్యారెక్టరైజేషన్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ సీన్స్ అన్నీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ని అందరి క్యారెక్టర్ని చూపిస్తాడు. చూపించిన 10 minutes హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంది సినిమా, అదిరిపోయింది, సూపర్ కేక, ఏదో తురుం తోపు అనుకున్నాం. కట్ చేస్తే ఇంటర్వెల్ వచ్చేసరికి ఏంద్రా సినిమా ఇలా ఉంది అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత పిచ్చిలేసింది, బోర్ కొట్టింది, పరమ చెత్త సినిమాకి వచ్చామా అనిపించింది. లాస్ట్ 5 minutesలో సినిమా తిరగబడిపోయింది మీన్స్ ఎలా అయితే నెగిటివ్ టాక్లో ఉన్నామో ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా పాజిటివ్ వేలోకి వచ్చారు బికాస్ ఆఫ్ దట్ 5 minutes. ఐ థింక్ ఇది ఒక పెద్ద డేర్ అటెంప్ట్ నానిగారు అని చెప్పొచ్చు. డెఫినెట్గా అనుకున్నాం నానిగారు అవసరమా, డబ్బులు ఎక్కువ అనుకున్నాం. సార్ కట్ చేస్తే సినిమా చాలా బాగుంది డెఫినెట్గా. అంటే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ నేను చెప్పలేను. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఒక కొత్త పాయింట్, ప్రేక్షకుల్ని తికమక పెట్టిన సినిమా ఇది. చూసినంతసేపు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. నాకు కూడా పిచ్చిలేసింది సినిమా. లాస్ట్ 5 minutes తర్వాత వై హీస్ బిహేవింగ్ లైక్ దిస్ అనేది మీకు చూస్తే తెలుస్తుంది. ఐ కాంట్ రివీల్ దట్. ఇప్పుడు నేను చెప్పాలంటే నిత్య మీనన్ గారి క్యారెక్టర్, అలాగే రెజీనా గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ. ఆమె సినిమాలో ఇంతవరకు చేసిన క్యారెక్టర్ వేరు, ఈ సినిమాలో క్యారెక్టర్ వాస్ ఫెంటాస్టిక్. రెజీనాకి తీ తర్వాత లైఫ్ ఉంటుందని నాకు తెలుసు. డెఫినెట్గా మంచి సినిమాలు పడతాయి. ప్రియదర్శి గారి క్యారెక్టర్, అలాగే మరి రవితేజ గారు ఇచ్చినటువంటి చెట్టుకు వాయిస్ ఇచ్చినటువంటి, చాపకు వాయిస్ ఇచ్చిన నాని గారు కానివ్వండి, ప్రియదర్శి కామెడీ కానీ, సినిమాకు మనకి ఎక్కడ బోర్ కొట్టినప్పుడు కామెడీ యాడ్ అవుతుంది. డెఫినెట్గా మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది సినిమా. అంటే నచ్చుతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్గా ఒక 10 minutes మీకు నచ్చుతుంది డెఫినెట్గా. తర్వాత మీకు అందరికీ నేను చెప్పినట్టుగా అవుతుంది. లాస్ట్లో మీరు పాజిటివ్గా బయటకు వస్తారు డెఫినెట్గా. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏం చెప్పుకోవచ్చు? ప్లస్ పాయింట్స్ అంటే నాని గారు వాయిస్ ఓవర్, రవితేజ గారు వాయిస్ ఓవర్ 2, ప్రియదర్శి కామెడీ అని చెప్పొచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన అని చెప్పొచ్చు. అంటే రీత్యా మీన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎవరైతే పెట్టారో పెద్ద వాళ్ళందరూ క్యారెక్టర్ చేసిన అని చెప్పొచ్చు. లాస్ట్ కట్ చేస్తే 5 minutes సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. అది అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్, అన్ఎక్స్పెక్టెడ్ సస్పెన్స్ అంటారు కదా, ఆ డెఫినెట్గా మీరు చూడాలి. చూస్తేనే ఆ సినిమాకు మీరు అనుకున్న ఫీల్ వస్తుంది డెఫినెట్గా. ఓకే, అలాగే నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి సినిమాలో? నెగిటివ్ పాయింట్స్ అంటే కథ స్టార్ట్ అయిన తర్వాత 10 minutes తర్వాత మొత్తం సినిమా మొత్తం నెగిటివ్గా ఉంటుంది. 5 minutes తర్వాత ఏం జరిగింది అనేది, ఒక నీలకంఠ గారి సినిమాలు చూసుకుంటే ఒక షో అట్లాంటి సినిమాస్ ఉంటాయి కదా, ఆయన ఎట్లా ఇస్తారో క్లియర్గా ఎట్లా చెప్తారు, సస్పెండ్ని తెరదీయమంటారు, ఎట్లా తీస్తారో ఎట్లా ముగిస్తారు అనేది ఈ సినిమాలో మనం చూస్తాం. ఆయన స్టైల్లో ఉండే సినిమా. ప్రశాంత్ వర్మ ఒక మంచి కొత్త
పాయింట్ని తీసుకొచ్చి ఒక తెలుగు ప్రేక్షకులకి ఇదిరా సినిమా, కొత్త సినిమా అంటే ఇలా ఉంటుంది మనకు ప్రజెంట్ చేస్తారు. డెఫినెట్గా మనం రిసీవ్ చేసుకోవాలి. ఓకే, సూపర్ భయ్య, చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ మూవీకి సంబంధించినటువంటి ఏమైనా మీకు డీటెయిల్స్ తెలిస్తే, మీరు మూవీ చూస్తే ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే టాప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా.